హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది ఈరోజు హౌస్లో ఏం జరగబోతుంది, ప్రోమో గురించి కాదు, ఈరోజు హౌస్లో ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అని చెప్పి ఒక మేజర్ ట్విస్ట్కి బిగ్ బాస్ తెరదీసినట్టు ఒక బోగట్ట అంటే విషయం తెలిసింది. ఆ మేజర్ ట్విస్ట్ జరగడానికి ముందు హౌస్లో మరి ఆ ట్విస్ట్ జరగాలంటే వాళ్ళకి ఎరయ్యాలిగా, ఆ ఎరకు సంబంధించిన ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏంటా ఏంటా ట్విస్ట్, ఎన్ని వీడియోలో మనం మాట్లాడుకుందాము. ప్రోమో గురించి మాత్రమే కాదు, అంతకు మించి. సో వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది దేవరా రివ్యూ చెప్పండి అంటే నేను దేవరా సినిమా చూడలేదు బ్రో, ఎందుకంటే 4 దాకా అన్సీన్ వీడియో చేశాడు, 5 సినిమా. అప్పటికే నాకు ప్రాణం పోయేలా అయిపోయింది, కళ్ళు మంటలెక్కిపోయి అంతా ఇదిగా ఉంది. సో ఇంక నేను వెళ్ళబోయా టికెట్ బొక్క. బట్ అది సో ఇంకా ఈవినింగ్ వెళ్ళినా కూడా పెద్ద యూజే ఉండదు, మీకు అప్పటికి రివ్యూలు ఇవన్నీ తెలిసిపోతాయి కాబట్టి ఇంకా ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లేదంటే కొత్తగా ఎవరైనా వస్తే అబ్బో ఈ దేవరం సినిమా రివ్యూలు కూడా తడా అనుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. సో మ్యాటర్ ఏంటంటే మీరు ప్రోమోలో కనుక చూస్తే, ప్రోమో చివరికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఒక సీన్ కనిపిస్తుంది. ఏంటి అంటే శక్తి టీము చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, జింకిచక్క అని చెప్పి. పక్కనే కాంతార టీం చూస్తే సోపాలో సపబడిపోయి అలా చల్లబడిపోయి అంత భ్రాంతి ఏనా ఎక్స్ప్రెషన్లు కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు టాస్క్ ఓడిపోయారు అనమాట, వీళ్ళు టాస్క్ గెలిచారు. ఎందుకు ఏం టాస్క్ అంటే అది రేషన్ రిలేటెడ్ టాస్క్లా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా, ఆహారం ఎక్కువ ఎవరు రిలీజ్ చేసుకుంటారు, ఎక్కువ పాయింట్లు ఎవరికి లభిస్తాయో వాళ్ళకని చెప్పి. సో లాస్ట్ వీక్లో కాకుండా ఇది కొత్తగా పెట్టారనమాట, అన్లిమిటెడ్ రేషన్ అని కాకుండా ఏంటి అంటే టీమ్ వైజ్ పాయింట్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తే దాన్ని బట్టి అంత రేషన్ వస్తుంది అని చెప్పి. ఇంతకుముందు మనకి నేను అనుకుంటున్నాను, ఇది నేను జస్ట్ గెస్ చేస్తున్నాను, ఇంతకుముందు మనకి లగ్జరీ బడ్జెట్ ఉండేది కదా, 2000 పాయింట్లు 3000 పాయింట్లు వచ్చేవి. తర్వాత ఐటమ్స్కి వాల్యూ ఉండేది, సో దాన్ని కొనుక్కునే వాళ్ళు. సిమిలర్గా ఉంటుందేమో, సో ఇప్పుడు కూడా వాల్యూ ఉంటుంది. వీళ్ళు సంపాదిస్తారు 10,000 పాయింట్స్ 20,000 పాయింట్స్, దాంట్లో సూపర్ బజార్కో జనరల్ స్టోర్కి వెళ్తారు, దానికి ఏదో పేరు పెడతారు వాళ్ళు. వెళ్ళి ఆ 20,000 పాయింట్స్కి వాళ్ళు ఏమేమి కొనుక్కోగలరో అవి కొనుక్కునేటట్టు. సో చూస్తే ఎక్కువ పాయింట్లు శక్తి టీంకి వచ్చినట్టున్నాయి, తక్కువ పాయింట్లు కాంతార టీంకి వచ్చినట్టున్నాయి. సో రేషన్ టాస్క్ లాస్ట్ టైం లాగా 3 టాస్క్లు అలా పెట్టి దాని ఒక ఇంటెన్స్గా చేయలేదు. సో దాన్ని చాలా సింపుల్గా తీశారు, ఎందుకంటే దానికన్నా ముందు ఈ వైల్డ్ కార్డ్స్ ఈ టాస్క్లన్నీ చాలా ఇంటెన్స్గా జరిగినాయి కాబట్టి. అలాగే మీరు చూస్తే ఫుల్ గొడవలుగా ఉంది, ఎంటర్టైన్మెంట్ అన్నదే లేదు. సో అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అన్నది లేదు. వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ చేయడం కోసం వాళ్ళకి కూడా కొంచెం ఇవ్వాలి కదా, ఫన్ ఎలిమెంట్ అనేది వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ కొంచెం అందరితో కలిసిపోయేటట్టు ఉండాలి. అలా అంతే సీరియస్నెస్తో అంతే గొడవలతో వెళ్ళిపోతూ ఉంటే మైండ్లు బద్దలైపోతూ ఉంటాయి. సో దానికోసమే 2 ఫన్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఒకటేమో ఈ రేషన్ టాస్క్, ఈ సౌండ్స్తో ఇన్ని రాయాలి అంటే ఇందులో ఖచ్చితంగా వాళ్ళలో నవ్వుకుంటారు. ఎండ్ రిజల్ట్ అలా వచ్చినప్పుడు అది వేరే విషయం, ఫీల్ అయిపోతారు కానీ బట్ నవ్వుకోవటం ఎన్ని ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. సో అందుకోసం అని చెప్పి ఇది పెట్టారు. దీని తర్వాత ఏం పెడతాడంటే బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఏంటంటే హౌస్ మేట్స్ని ఇమిటేట్ చేసే టాస్క్ పెడతాడు. సో అది కూడా మరి పార్ట్ ఆఫ్ ద రేషన్ పెట్టాడా లేదంటే ఒక ఫన్ యాక్టివిటీగా పెట్టాడో నాకు ఐడియా లేదు, కానీ మేబీ ఫన్ యాక్టివిటీ అనుకుంటున్నా, పార్ట్ ఆఫ్ ద రేషన్ కాదనుకుంటున్నా. అయి ఉండొచ్చులేండి, అమ్మో చెప్పలేం, అయి ఉండొచ్చు. బట్ ఇలాంటి ఇది మాత్రం నాకు ఎందుకో బిగ్ బాస్లో మోస్ట్ బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే చివరికి వచ్చిన తర్వాత మనం వీళ్ళందరిని అబ్జర్వ్ చేసి ఉంటాం, కానీ చివరికి వచ్చిన ఒకళ్ళు ఇమిటేట్ చేసుకోవటం వేరే విషయం. కానీ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు సీజన్ కొద్దిగా అటు లాస్ట్ పెట్టాల్సిన టాస్క్లన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా సౌండ్ స్విన్ చేసేది మనకి సీజన్లో ఎక్కడ చివరిలో మనకి ఏంటది టికెట్ టు ఫినాలేలో ఒక టాస్క్ కింద పెడతారు, కానీ ఇప్పుడు ముందే వచ్చింది. అలాగే ఇంట్లో వస్తువులు ఆ సాక్రిఫైజెస్ అవి కూడా తర్వాత వస్తూ ఉంటాయి, మినిమం వీక్స్ తర్వాత. బట్ ఇది కూడా ముందే వచ్చేసింది. లెటర్స్ అలాంటివి వచ్చినాయి, అదే ముందు తర్వాత వస్తాయి, కానీ ఇది కూడా ముందు వచ్చింది. సో అంతా కొద్దిగా అంటే ఆ పలకలు బలపాలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అవన్నీ వేస్ట్ అయిపోతాయి, ప్రాపర్టీ వాడేద్దాం అని చెప్పి 1-2 సార్లు వాడేస్తున్నట్టున్నారు. ఎనీవే, సో హౌస్ మేట్స్ని ఇమిటేట్ చేసే టాస్క్ పెడతారు. హౌస్ మేట్స్ని ఇమిటేట్ చేసే టాస్క్ అంటే అది ప్రోమోస్లో కూడా బాగా పేలుతుంది, కానీ రియల్ టైంలో మాత్రం బాగా పేలదు. ఈ 2 టాస్క్ల్లో ఏ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నా సరే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న లైవ్ చూడొచ్చు. సో ఎక్కడ ఇన్ఫామ్ చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫామ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ఇది ప్రిఫిక్స్. ఇప్పుడు మనం సఫిక్స్కి వద్దాం, సీక్వెల్కి వద్దాం. ఏంటి అంటే సీక్వెల్ ఇదే, ఇప్పుడు కరెంట్ ఏంటి అంటే దాని తర్వాత జరిగేది ఒక మేజర్ ట్విస్ట్కి బిగ్ బాస్ తెరదీస్తున్నాడు. ఏంటి అంటే ఒకటి వచ్చింది ఏంటంటే కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే క్లాన్లు షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇచ్చాడు. అదేంటి సడన్గా అంటే మరి అన్నీ సడన్గానే జరుగుతాయి. సో ఇది ఎందుకు పెట్టాడు అంటే వీళ్ళ దగ్గర రేషన్ లేదు. మొన్న లాస్ట్ టైం ఏమైంది, అందరూ నిఖిల్ క్లాన్కి వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోలే. అందరూ ఏంటంటే సీత 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 గీత అని చెప్పి అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర కొద్దిగా రేషన్ తక్కువ ఉంది, వీళ్ళ దగ్గర రేషన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే టెస్ట్ వీళ్ళ క్లాన్లో ఉన్న నిఖిల్ కానీ యష్మి కానీ మణికంఠ కానీ ఆ రోజు వీళ్ళ క్లాన్లోకి వద్దు, ఆ క్లాన్లోకి నుంచి తప్పక ఇటు వచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు మరి అటు వెళ్తానికి ఇంకా స్టిల్ అలాగే ఉన్నారా, అటు వెళ్దామన్న ఉద్దేశంతో ఉన్నారా లేదా అదొకటి టెస్ట్ చేయడానికి. 2 ఆ క్లాన్లో ఎవరైనా సరే ఇటు రావాలనుకుంటున్నారా ఇప్పుడు అంటే 3 రోజులు 4 రోజుల తర్వాత నిన్న ఎస్పెషల్లీ నైనికాకి నిఖిల్కి మధ్యలో లాంగ్ డిస్కషన్ జరిగింది.
సో అందులో కొన్ని పాయింట్స్ నిఖిల్వి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తాయి. సో తను ఏ ఉద్దేశంతో డెసిషన్ తీసుకున్నాడు ఏంటి అవన్నీ అని చెప్పి. సో నైనిక మరేమైనా ఇటు వస్తుందా, ఇలాగే వాళ్ళ మైండ్ సెట్ని కూడా టెస్ట్ చేద్దాం. సో క్లాన్కి వాళ్ళు ఎంత లాయల్గా ఉన్నారు, వాళ్ళ ఫుడ్కి లాయల్గా ఉన్నారా, క్లాన్కి లాయల్గా ఉన్నారా, ఎలా అని చెప్పి ఒకటి డైరెక్ట్ ఒక ఆప్షన్ ఇస్తాడు బిగ్ బాస్. ఏంటి అంటే వీళ్ళ క్లాన్లో తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఒక కంటెస్టెంట్ని వాళ్ళు అనుకుంటే చీఫ్తో మాట్లాడి, అంటే నిఖిల్ దగ్గరికి వచ్చి మాట్లాడితే డైరెక్ట్గా నిఖిలే వాళ్ళ క్లాన్లోకి తీసుకోవచ్చు. బ్యాండ్స్ కూడా పంపిస్తాడనమాట. సో ఆ బ్యాండ్స్ కూడా వేసి తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే నాకు తెలిసి అది ఒకరితో ప్లేస్ భర్తీ అయిపోయిన తర్వాత, అంటే అప్పుడు నిఖిల్ పెద్ద క్లాన్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సీత క్లాన్లో వాళ్ళు కూడా మారాలి అంటే మిగతా వాళ్ళతో స్వాప్ చేసుకోవాలి. అలాగే వీళ్ళకి మారాలన్నా స్వాప్ చేసుకోవాలి. సో అలా స్వాప్ చేసుకునేటట్టు కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళని కన్విన్స్ చేసుకొని, చీఫ్ని కన్విన్స్ చేసుకొని స్వాప్ చేసుకునేట్టు కూడా ఉండొచ్చు. దీని తర్వాత ఇంకొక మేజర్ టిష్ రాబోతుంది. సో ఒకవేళ గనక, అంటే ఇది కూడా ఎక్స్పెక్టేషన్, ఇదంతా జస్ట్ ఇలా క్లాన్లు చేంజ్ అయ్యే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ అని మాత్రం తెలుసు. దాని తర్వాత మనం సాలిపురుగు గూడు అల్లుకున్నట్టు మనం దాని చుట్టూ స్టోరీ అల్లుకుంటున్నాం అనమాట. నేను గెస్ చేస్తున్నాను ఇలా జరగచ్చేమని. దీని తర్వాత నేను అనుకుంటే ఒకవేళ ఫర్ సపోజ్ నిఖిల్ క్లాన్లో కనుక ఎక్కువ మంది వస్తే, అంటే వాళ్ళు ఆరైపోయి సీత కనుక అయిపోతే లగ్జరీ రూమ్ షిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది. షిఫ్ట్ అయ్యి మళ్ళీ సీతకున్న పవర్ తీసేసి, ఎందుకు తీసేయాలి సీతకి అంటే నెక్స్ట్ వీక్ సీత కనుక పెద్ద క్లాన్కి చీఫ్గా ఉంటే నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే సీత సేఫ్ జోన్లో ఉంటుంది. సో సీత సేఫ్ జోన్లో ఉంటే కొంతమందికి అది ఇష్టం లేదు, సీత సేఫ్ జోన్లో ఉండటం. అది బిగ్ బాస్కి కూడా ఇష్టం లేదు, ఎందుకంటే దాని నుంచి ఆయన కంటెంట్ లాగాలనుకుంటున్నాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఒకవేళ కనుక ఎవరైనా షిఫ్ట్ అయితే అంటే వాళ్ళ లాయల్టీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నైనిక కన్విన్స్ అయ్యి వెళ్ళిపోతే ఒక విషయం, ఫుడ్ కోసం వెళ్ళిపోతే ఒక విషయం. అంటే నైన్కి వెళ్ళిపోద్దని కాదు, ఎవరో ఒకళ్ళు ఫుడ్ కోసం వెళ్ళిపోతే ఫుడ్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. అలాగే యష్మి మణికంటే ఇటు రారు మ్యాక్సిమం, ఎందుకంటే అది ఆబ్వియస్లీ రాంగ్. సో వీళ్ళకి లాయల్గా ఉండాలి, వీళ్ళ క్లాన్లోకి వచ్చారు, ఇక్కడే టాస్క్ ఆడారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. అటు వెళ్ళడానికి మాత్రం చూడరు, స్వాపింగ్ అనేది మాత్రం జరగదు. సో ఆ క్లాన్లో నుంచి కూడా డైరెక్ట్గా ఎవరు వస్తారు, మేబీ స్వాప్ కోసం ఎవరు వస్తారు, ఇవన్నీ చూసుకుంటామండి. ఇదంతా ఒక పద్ధతిలో జరిగిన తర్వాత నిఖిల్ క్లాన్కి కనుక ఎక్కువ మంది అయితే వాళ్ళ క్లాన్లో ఎంతమంది 6 కనుక అయితే, నిఖిల్ కాకుండా 5 కనుక అయితే, అప్పుడు బిగ్ బాస్ మీది ఇప్పుడు పెద్ద క్లాన్ అయింది కాబట్టి ఇక నుంచి లగ్జరీ రూమ్ మీది, నార్మల్ రూమ్ వెళ్ది అని చెప్పి సీతదని చెప్పి సీతను నార్మల్ రూమ్కి పంపించేసి నిఖిల్ని లగ్జరీ రూమ్కి పంపించవచ్చు. ఎందుకు ఇలా చేస్తాడంటే సీత దానివల్ల ఏమవుతుందంటే చీఫ్లో నుంచి పెద్ద క్లాన్ చీఫ్లో నుంచి మామూలు క్లాన్ చీఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్ జరిగినప్పుడు బిగ్ బాస్ మళ్ళీ నిఖిల్ని సేవ్ చేసి, నిఖిల్ కావాలని సేవ్ చేస్తున్నాడంటే కాదు, నిఖిల్ నామినేషన్లోకి రావడం వల్ల నిఖిల్కి ఏం పోయేది లేదు. నిఖిల్కి ఆల్రెడీ కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, కొద్దిగా గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు సేవ్ చేస్తారు. బట్ ఆయనకి కావాల్సిన కంటెంట్ రాదు సీత కనుక నామినేషన్ ఉంటాయి. ఇప్పుడు సీత పక్కకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా మిగిలిపోయినారు, మిగిలిపోయిన ఇన్ ద సెన్స్ ఎలిమినేషన్ కాకుండా ఇప్పుడు సోనియా గారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు నామినేట్ చేయాలనుకుంటే, సోనియా గారు ఎవరైనా నామినేట్ చేయాలనుకుంటే సీతని, ఆ కంటెంట్ కొద్దిగా బాగుంటుంది, ఆ విధంగా ఆలోచించి స్వాప్ చేయొచ్చు వాళ్ళని. సో అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో రసవత్తరంగా. ఎందుకంటే ఈ టాస్క్ కనుక పెట్టలేదు అనుకోండి, ఈరోజు డమ్మీయే, ఎపిసోడ్ మొత్తం డమ్మీ. ఆ ఇమిటేషన్ టాస్క్ అయితే మరీ డమ్మీ. అదేదో ప్రోమోలు వేసినప్పుడు బాగుంటాయి కానీ సౌండ్స్ కొద్దిగా బెటర్, ఆ సౌండ్స్లో కొద్దిగా ఒక ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి అది చూడొచ్చు. బట్ ఇమిటేషన్ టాస్క్లో ఏముండదు. పైగా మన వాళ్ళు ఉన్న స్కిల్స్కి నాకు తెలిసి ఐ డోంట్ థింక్ సో గట్టిగా మనల్ని ఎంటర్టైన్ చేయగలరని. అలాంటి టాస్క్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అలాంటివన్నీ వేసి కిక్కి అని చెప్పి నవ్వులు గివ్వులు వేస్తే అది నవ్వుతా తప్పితే మామూలుగా అయితే లైవ్లో రియాలిటీ షో కదా, అలాంటివన్నీ లైవ్లో నవ్వులు రావు. సో క్లాన్ షిఫ్టింగ్ ఒకటి ఉంది, అది ఈవినింగ్కి నైట్కి జరగచ్చు అనమాట. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి అంటే పెద్దగా ఇంకేం చేయరు. రేపు అలాగా వాళ్ళకి హాలిడే ఇన్ సెన్స్ వాళ్ళ ఫ్రైడే ఏం చేస్తారంటే, మనకి థర్స్డే ఎపిసోడ్ ఫ్రైడే వస్తుంది, వాళ్ళ ఫ్రైడే ఏం చేయరు. వాళ్ళు ఒక స్పాన్సర్ టాస్క్ చేస్తారు, బట్టలు తుక్కోవటం, గోర్లు తీసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రాంలు వాళ్ళకి డే టు డే వర్క్లు ఏవైతే ఉంటే పెండింగ్ ఉంటే అవన్నీ చేసుకొని రిలాక్స్ అవుతారు, సాటర్డేకి ప్రిపేర్ అవుతారు. సో అదనమాట ఈరోజు మేజర్లీ హౌస్లో జరిగేది. నెక్స్ట్ ఓటింగ్లో ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటిది ఇంకొక వీడియో చేస్తాను. దాని తర్వాత నాగార్జున గారు ఈ వారం ఏం అడగాలి, హౌస్లో చాలా విషయాలు జరిగినాయి, అందరికీ ఒకే ఒపీనియన్ అయితే లేదు. ఈ వారం చాలా విషయాల్లో చాలామందికి రెండు ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8లో ఏమైందంటే చాలామందికి మేజర్లీ ఒకటే ఒపీనియన్ ఉంది, ఏం జరిగినా ఇష్యూస్ జరిగినా ఒకటే ఒపీనియన్ ఉంది. ఈసారి రెండు ఒపీనియన్స్ వచ్చినాయి, వాళ్ళ రైటు వీళ్ళ రైటు, వాళ్ళ ఒపీనియన్ రాంగ్ వీళ్ళ ఒపీనియన్ రాంగ్, అలా 2 ఒపీనియన్స్ అయితే డ్రా అయినాయి. సో మరి బిగ్ బాస్ టీం ఏ ఒపీనియన్తో వెళ్ళి అక్కడ ఆడియన్స్కి వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి కదా. నాగార్జున గారి నిఖిల్ రైట్ అంటారా, లేదంటే మణికంఠ నెక్స్ట్ క్లాన్, మణికంఠ వర్సెస్ క్లాన్ విషయంలో మణికంఠది రైటా, క్లాన్ది రైటా, నిఖిల్ది రైటా, నిఖిల్ ఎలా ఉంది, ఆయన లీడర్షిప్ ఎలా ఉంది, వీటి మీద ఏం మాట్లాడతారు, ఇలాంటి విషయాలన్నీ మనం సపరేట్గా ఇంకో వీడియో చేసుకొని మాట్లాడుకుందాం. లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ జరుగుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో లైక్ చేశారనుకుంటున్నా, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.